వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. మన చుట్టూ చాలామంది మన ఫ్రెండ్స్లో కానీ కొలీగ్స్లో కానీ మనం చేస్తుంటే చూసి కొంతమంది జలుస్తూ ఉంటారు, కొంతమంది మనకి గుడ్ విష్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఏదైతే మనం చూడలేమో దానిని మన మన డివైన్ అడిగి తెలుసుకుందాం. మిమ్మల్ని ఎవరో ప్రజెంట్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూసారంట. కానీ ఏమైందంటే ఆ ప్లాన్ అనేది మనకి చెడు జరగాల్సింది కాస్త మంచి జరిగింది. వాళ్ళు బోర్లో పడ్డారు అని డివైన్ చెప్తుంది. ఇంకా డివైన్ మీకు ఏంజిల్ మెసేజెస్లో ఏమేమి ఇద్దాం అనుకుంటుంది, మీరు ఇంకా ఏమేమి తెలుసుకోవాలి, మీకు తెలియని విషయాలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఏంజల్స్ డివైన్స్ హయ్యర్ సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి, మన యొక్క కలెక్టివ్ జీవితంలో తను ఏమేమి తెలుసుకోవాలి, ఇంకా తనకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, తనకి ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. మీరు ట్రావెల్కి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా ట్రైన్లో కానీ బైక్ మీద కానీ వెళ్తున్నప్పుడు ఎక్కువగా మీ జర్నీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే మృత్యుంజయ మంత్రం అని ఉంటుంది నరసింహస్వామిది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా కామెంట్ చేస్తాను. దాన్ని మీరు ఒక 11 టైమ్స్ అనేది చదువుకోండి. ఇఫ్ పాసిబుల్ మీరు ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు ఒకసారి చదువుకోండి. అదేంటంటే మనకు తెలియకుండా మనకి ఏదైనా గండాలు అంటారు కదా, అలాంటివి ఉంటే అవి మన దాకా రావన్నమాట. దాని అర్థం ఏంటంటే ఒక చిన్న బాలుడు తను చనిపోతున్నానని తెలిసి కూడా అడుగుతూ ఉంటాడనమాట తనని కాపాడమని, తను నమ్ముకున్న దేవుణ్ణి. అప్పుడు తను ఒక సింహరూపంలో వచ్చి కాపాడతాడు. ఆ అవతారమే నరసింహస్వామి అవతారం. విష్ణుమూర్తి అవతారాలలో ఒక అవతారం అనమాట. తను ఎంత ఫాస్ట్గా అంటే గాలి కంటే వేగంగా వచ్చేస్తాడు, చాలా వేగంగా. మీకు తెలియకుండానే మిమ్మల్ని కాపాడేస్తాడనమాట. జనరల్గా ఇలాంటి ఎక్కువగా చాలా పవర్ఫుల్ అండి. మీరు నమ్మి ఒకసారి చాట్ చేయండి, సరేనా? చాట్ చేయండి. ట్రై టు డిస్టర్బ్ యువర్ పూజ అండ్ ప్రొటెక్షన్. కొంతమంది మీరు పూజ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయడం లాంటివి చేస్తున్నారంట. సో అది కూడా చూసుకోండి. అలాగే మీ స్పిరిచువల్ గిఫ్ట్స్ని తీసుకోవడానికి చూస్తున్నారంట, కానీ అది బోర్లా పడ్డారు. డివైన్ ముందు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరండి, వాళ్ళు అనుకుంది ఏది చేయలేరు, సరేనా? సో మీరు పాజిటివ్గా ఉండండి. జై శ్రీరామ్ అని 11 టైమ్స్ అనుకోండి. మీకు ఏదైనా కోరుకుంటే అది అనుకోండి. లేదా మీరు ఏదైతే దేవుని నమ్ముకుంటున్నారో, ఏదైతే ఏంజల్స్ నమ్ముకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరుని 11 టైమ్స్ అనుకొని మీకు ఏ విష్ కావాలో ప్రెజెంట్ వీడియో చూస్తున్నప్పుడు 1 నిమిషం వీడియోని పాజ్ చేసి మీరు ఆ విషయం అంటే మీ దేవుణ్ణి అడగండి, సరేనా? ఇంకా చెప్పండి ఏంజిల్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు మీ చుట్టూనే ఉంటారంట. వాళ్ళు ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటారంట. సో అది కూడా చూసుకోండి. ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి. మీ చుట్టూ మంచి ఉన్నట్టే కొంతమంది ఇబ్బంది పెట్టడానికి ఉంటారు. అలాగని పట్టించుకొని మీ వర్క్ని స్టాప్ చేయొద్దు. అలాగని అవేర్నెస్తో ఉండాలని మాత్రమే చెప్తున్నాను నేను మీకు, ఓకేనా? అవాయిడ్ డిస్ట్రాక్షన్ టుడే, నాట్ డిస్కస్ ఎనీథింగ్ న్యూ. మళ్ళీ కొంతమంది మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం అన్నెసెసరీగా హాయ్ బాయ్ అని చెప్పడం అలాంటిదంతా కూడా టైం పాస్ కోసం చేస్తారంటండి కొంతమంది. సో వాళ్ళ టైం పాస్ చేయడం కాదు, మీకు టైం వేస్ట్ చేయడం అనమాట. సో మీ వాల్యుబుల్ టైంని ఏదైతే ముఖ్యమో దాని మీదే పెట్టుకోండి అని చెప్తున్నారు, ఓకేనా? సో కొంతమంది ఏమంటారంటే ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు, దాంట్లో నాకు కూడా మెసేజ్ ఇస్తున్నారు. యూజ్ రూన్ ప్రొటెక్షన్ ఇన్ హ్యాండ్స్. ఈ సింబల్ ఉంది కదా, ఇలా మీ హ్యాండ్ మీద అంట వేసుకోండి, ఓకేనా? ఇది పాజిటివ్ సింబల్. దీనివల్ల ఏంటంటే ఈవిల్ ఐజ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అండ్ ఎలాంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా డార్క్ ఎనర్జీస్ అనేది మీ దాకా రావన్నమాట. 99% అనేది మినిమైజ్ చేసేస్తుంది, ఓకేనా? అది ఏంజిల్ సింబల్. 3 టైమ్స్ ఏంజిల్కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఏంజిల్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ, థ్యాంక్ యూ ఏంజిల్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ, థ్యాంక్ యూ ఏంజిల్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ అని. ఫేక్ స్మైల్. కొంతమంది మీ చుట్టూ ఫేక్ స్మైల్ చేస్తున్నారంట. సో
అది జస్ట్ గమనించి వదిలేంటే తెలుసుకోవాలని నేను ఇదంతా చెప్తున్నాను మీకు. రిటర్న్ టు దెమ్ కర్మ గాడ్ సేవ్స్ నాట్ వర్కింగ్ వాట్ దే థింక్. మీ వెనకాల ఫేక్ స్మైల్స్ చేస్తూ నవ్వుతూ మీతో మాట్లాడుతూ మీ వెనకాల కొంతమంది గోతులు తవ్వారంట. అయితే అది జరగలేదు, అది వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోయింది. మీ గాడ్ ఎవరైతే ఉన్నారో తను మిమ్మల్ని కాపాడాడంట. దే ఆర్ స్కేర్డ్ బై గాడ్ ప్రొటెక్షన్. మీ చుట్టూ ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో మిమ్మల్ని, వాళ్ళని చూసి ఆ దేవుని చూసి వాళ్ళు భయపడుతున్నారంట. ఒక రకంగా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని అంటారు కదా, అలాగా. గాడ్ ప్లానెట్ ఫర్ యూ గుడ్ థింగ్స్ కమింగ్ సూన్. మీరు ఏదైనా విష్ చేస్తున్నా, దేవుని ఏదైనా అడిగున్నా, లేదా దేని గురించి అయినా కష్టపడుతున్నా, ఒక జాబ్ అనో, ఒక మ్యారేజ్ అనో, ఇంకా ఏదైనా బిజినెస్ అనో, లోన్ రావాలనో, ఇలా దేని గురించి అయితే వెయిట్ చేస్తుంటే త్వరలోనే వస్తుంది, సో పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారు. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట, బట్ అవేవి వర్క్ అవ్వవు. మీరు ఏదైతే లైఫ్ పర్పస్తో పుట్టారో అది ఖచ్చితంగా చేస్తారంట. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరో కానీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరైతే మంచి పనులే చేస్తున్నారండి. మీ అంటే పెదనాన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మదర్ సైడ్ వాళ్ళు కానీ, ఫాదర్ సైడ్ వాళ్ళు కానీ, ఓన్ ఫ్యామిలీ కానీ, కొంతమంది జలస్తో ఉన్నారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డైరెక్ట్గా, బట్ చూడడానికి ఫేక్ స్మైల్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరైనా మీ ఎదురుపడినప్పుడు, అది బస్ స్టాండ్లో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, లేదా మీ ఇంటి దగ్గరికి ఎవరైనా అన్నోన్గా వచ్చి కొంచెం అనుమానంగా కనిపిస్తే, జస్ట్ మీ ఫోన్ ఉంటుంది కదా, ఇప్పుడు 24/7 మనందరం ఫోన్స్ వాడతాం కదా, సో ఏదైనా వాళ్ళని స్నాప్ తీసుకోండి, ఓకేనా. ఒక స్నాప్ తీసుకొని పక్కన పెట్టేయండి అంతే. ఎవరిని అడగొద్దు, దాని గురించి మళ్ళీ మీరు డిస్కస్ కూడా చేయొద్దు. దే స్కార్డ్ బై రిటర్న్ వాట్ దే డిడ్. వాళ్ళు పిచ్చి భయంలో ఉన్నారంటండి. ఏదైతే మీకు చేశారో అది అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందని వాళ్ళు భయపడుతున్నారంట. అంటే అన్ని పనులు చేశారు మీ వెనకాల వాళ్ళంతా. ఇంకా చెప్పండి ఏంజిల్, చూసే మన వ్యూవర్స్కి మీరు ఇంకా ఏం చెప్దామనుకుంటున్నారు? ఎవరైనా డెవోషనల్ గాడ్స్ అంటే ఇంట్లో ఎవరైనా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని ఉంటే మా దేవుడికి అభిషేకం అంటే చేయండి అని అడుగుతున్నారు. రీజన్ 10 తీసుకోండి, ఓకేనా. స్పెల్స్ రివర్స్ అంటే ఇప్పుడు బయట జనరల్గా ఎవరైనా మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ, లేదా ఏదైనా వీడియోస్ తీసేవాళ్ళు కానీ ఇలా ఉంటారు కదా, వాళ్ళ మీద స్పెల్స్ చేస్తున్నారు. స్పెల్స్ అంటే ఎనర్జీ స్వైపింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఏదైనా ఎనర్జెటిక్గా మాట్లాడుతుంటే వాళ్ళని చూసి జెలస్గా ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళకి డిస్టర్బ్ చేయడం, వాళ్ళ ఫేస్ బ్లాక్గా అయిపోయేలా చేయడం, స్కిన్ డల్గా అయిపోయేలాగా, ఫీవర్ వచ్చేలాగా, మాట్లాడే వాళ్ళకి మాట్లాడడానికి రాకుండా, ఇలా కొన్ని నెగిటివ్ వైబ్స్ ఇంపాక్ట్స్ మీద వచ్చేలాగా కొన్ని ప్రక్రియలు చేస్తున్నారంట. కానీ అవన్నీ వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయినాయి అని మీ గాడ్ చెప్తుంది. ఇంకా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు మనకు వ్యూవర్స్కి? మీరు ఏదైతే బాత్ చేస్తున్నారో, బాత్ చేసేటప్పుడు ఇంకోటండి, మీరు సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు అంటారు కదా, వాటిని ఒక రెండు పలుకులు వాటర్లో వేసి బాత్ చేయండి. అప్పుడు మీకు తెలియకుండా, మీకు ఏదైనా దిష్టి తగిలినా మీకు తెలియకుండా చాలామంది మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది, ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి, క్రిస్మస్ వచ్చింది, అలాంటప్పుడు కూడా చాలామంది మీ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. సో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కొంచెం నరదిష్టి అనేది ఉంటుంది. కాబట్టి మీరు బాత్ చేస్తున్నప్పుడు ఏంటంటే మరీ ఎక్కువ చేయొద్దు, అండ్ సాల్ట్ ఎక్కువ వేసి హెడ్ బాత్ చేయొద్దు. జస్ట్ నార్మల్ బాత్ అప్పుడు మాత్రమే కొంచెం కల్లుప్పు అనేది వేసుకొని బాత్ చేయండి. ట్రై టు కలెక్ట్ యువర్ క్లాత్స్ ఆఫ్టర్ బాత్, కీప్ సేఫ్. అంటే మీరు బాత్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఏంటంటే, మీరు యూజ్ చేసిన థింగ్స్ అయ్యి ఎక్కువగా పట్టుకెళ్తుంటారు మీ లైఫ్ షేర్ చేయడానికి. అయితే మీరు బాత్ చేసేసిన తర్వాత మీరు యూజ్ చేసేసిన క్లాత్స్ అందరూ ఉతకలేరు కాబట్టి వెంటనే వాటిని నానబెట్టడం కానీ, లేదా వాటిని మీ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు తీయకుండా, బయట వాళ్ళు ఎవరు తీయకుండా ఉండే ప్లేస్లో అంటే పెట్టుకోండి వాష్ చేసేంత వరకు. ఎందుకంటే ఆ డ్రెస్సెస్లో, మీరు యూజ్ చేసిన డ్రెస్సెస్లో మీ యొక్క ఎనర్జీ ఉంటుంది కదా, వాటివే తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా చెప్పండి ఏంజల్స్. కాల్ ఫర్ డైవర్టింగ్, బీ అలర్ట్, బీ హ్యాపీ. కొంతమంది మీకు అన్నెసెసరీగా కాల్స్ చేస్తూ ఉంటారంట డైవర్ట్ చేయడానికి.
సో మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి, మీరు బాగుపడిపోతారన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తారండి అన్నీ. ఇంకా చెప్పండి ఏంజిల్. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు రావాల్సిన వెహికల్స్ని డిలే చేయటం, లేదా వచ్చిన వాటిని సరిగ్గా తీసుకెళ్ళకుండా ఏదైనా మీరు వర్క్లో వెళ్తున్నప్పుడు కొంతమంది మీకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారంట. సో మీరు ఏదైతే గాడ్ని ప్రేయర్ చేసుకుంటున్నారో యాజ్ యూజువల్ ఆ దేవుని తలుచుకొని మీరు అలా ట్రావెల్ చేస్తూ ఉండండి, మిగతాది ఆయన చూసుకుంటారు. అలా అనుకున్నది కూడా జరగలేదండి, ఎగిరిపోయారు అక్కడే. మిమ్మల్ని బాధ పెట్టాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళ ఫాదర్ ఫిగర్, టాక్సిక్ ఫాదర్ ఫిగర్స్ ఉంటారు కదా, వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ అప్పర్ ఫాదర్ లాంటి ఒక ఫిగరు. వాళ్ళు ఏంటంటే అనుకున్నంతసేపు లేదు వాళ్ళ ఆలోచన, వాళ్ళకే బెడ్స్ కొట్టిందంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? యాక్టింగ్ పర్సన్స్ ఉన్నారంటండి మీ చుట్టూ ఎక్కువ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూ జ్యూస్ ఏదన్నా చేసుకొని తాగండి అని చెప్తున్నారు మీకు. మీ ఎవరైతే గాడ్ ఉన్నారో వాళ్ళని మేము టేక్ కేర్ చేస్తున్నారంట. సో మీ మదర్ గురించి కానీ మీకు ఎవరైతే లవబుల్ ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు బాడీ పెయిన్స్ వచ్చేలాగా అప్పుడు చేస్తున్నారంట. అప్పుడు మీకు నార్మల్గా మీ వర్క్ని చేసుకోండి, మీకు ఏదన్నా మీ దాకా ఎక్కువ ఇబ్బంది వచ్చేలాగా మీ దేవుడు అయితే రానివ్వడు. సో ఒకవేళ పెయిన్ వస్తుందంటే వెంటనే మీకు నచ్చిన మీకు ఏదైతే దేవుడిని నమ్ముకున్నారో వాళ్ళకి చెప్పేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా కాల్ వచ్చినప్పుడు అది మీకు అవసరం లేదనుకుంటే దాన్ని అక్కడికే వదిలేయండి, దాని గురించి మళ్ళీ థింక్ చేయొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే అది మీ టైంని వేస్ట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి మాత్రమే చేశారు, మీకు ఏదో డౌట్ వచ్చేలాగో లేదా అన్నెసెసరీగా చేస్తూ ఉన్నారంట. ఓకే, ఇంకా ఒక లాస్ట్ 2 మెసేజెస్ చూద్దాం. మన ఏంజల్ ఏం చెప్దాం అనుకుంటుంది. క్లెన్స్ యువర్ ఏరియా, బాడీ అండ్ హెడ్. మీరు అగరబత్తి ఏమైనా వెలిగించుకోండి అని చెప్తున్నారండి. ఇంకా రూమ్ అది వాష్ చేసేటప్పుడు అందులో జావదు అది కలపటం, అది మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ధూపం వేసుకోవడం, మంచి స్మెల్ వచ్చి అగరబత్తి వెలిగించుకోవడం లాంటివి చేయండి, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ బ్రెయిన్, మీరు వర్క్ చేస్తూ ఉంటారు కదా, వర్క్ ప్రెషర్ కూడా మీకు అనిపించదు, మీ మైండ్ బాడీ అంతా కూడా రిలాక్స్గా ఉంటుందన్నమాట. అలాంటి చిన్నవి చేయండి అని చెప్తున్నారు టుడే, ఈరోజంట. ఓకేనా? మీరు నార్మల్గా వర్క్ చేస్తున్న దానికి ఏదైనా 2 అగరబత్తీస్, ఒక అగరబత్తి పక్కనెట్టుకొని వర్క్ చేస్తున్న దానికి డిఫరెన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మీకు వర్క్ ప్రెషర్ కూడా అంతగా ఉండదు. ఓకే, ఏంజిల్ మెసేజెస్ చూద్దాం ఈరోజు మీకు ఏమి ఇస్తున్నారో. ఏంజిల్స్, సెల్ఫ్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి, నా వీడియో చూస్తున్న కలెక్టివ్కి ఈరోజు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందంటండి. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో, మీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ మీ గురించి కానీ, హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు భయపడద్దు, మేము చూస్తున్నాము, మిమ్మల్ని వాచ్ చేస్తున్నాము అని చెప్తున్నారండి. ఇట్స్ అప్ టు యూ. మీరు ఏదైనా డిసిషన్ తీసుకొని ఉంటే, ఇప్పుడు ఎవరైనా ఇందాక అంటే ఇప్పుడు మీరు ఏదైనా పని చేద్దాం అనుకున్నారనుకోండి, అది మీ ఇష్టం. నువ్వు ఆ పని చేసినా చేయకపోయినా ఏం పర్లేదు, నేను నీకు పాజిటివ్గానే రిజల్ట్స్ ఇస్తాను, నీ ఇష్టం, నీతోనే ఉంటాను అని ఏంజిల్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజిల్. డివైన్ మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మీరు అనుకుంది చేయగలుగుతారు అని చెప్తున్నారండి. ఇంకా ఏంజిల్ చెప్పండి, మన యొక్క కలెక్టివ్కి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ టు యూ. మీరు ఏదైనా పర్సన్ గురించి ఆలోచిస్తుంటే 10 on clock కన్ఫర్మేషన్ అండి, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ టు యూ. ఓకేనా? ఒక పర్సన్ గురించి కానీ, ఒక జాబ్ గురించి కానీ, లేదంటే ఏదైనా ఇష్యూ అయితే ఇష్యూ గురించి కానీ, అయ్యో మిస్ అయిందని కానీ, లేదా అది మనకు అవసరమా లేదా అనే డౌట్లో ఉంటే దానికంటే బెటర్ ఉంది అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజీ. డోంట్ స్టాప్. మీరు ఏ విషయంలోనూ అసలు ఆగొద్దు,
మీ దారిలో మీరు వెళ్ళండి, మిమ్మల్ని నేను చూస్తున్నాను, మిమ్మల్ని గైడ్ చేస్తాను, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను, మీకు హాని చేసే వాళ్ళకి ఎవరిని కూడా నీ దగ్గర రానివ్వను. ఓకేనా? మీరు అసలు ఎక్కడ స్టాప్ అవ్వద్దు. నా మీద నమ్మకం ఉంచి మీరు మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. మీ లైఫ్ అంతా బాగుంటుంది. మీకోసం చాలా ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ టు యూ అని చెప్తున్నారు. వన్ మోర్ మెసేజ్ ప్లీజ్ ఏంజిల్. మీరు సైన్స్ కోసం చూడండి. నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు సైన్స్ ఇస్తాను నేను. బర్డ్స్ హమ్మింగ్ చేయటం, లేదా లెదర్స్ రావటం, క్యాట్స్ కనిపించటం, ఎక్కువగా లైట్స్ కనిపించడం, వైట్ డ్రెస్సెస్, ఏంజల్ డ్రెస్సెస్ కనిపించడం, ఏంజల్ నెంబర్స్ కనిపించడం, 1 క్లాక్, 11, 55. నేను మీతో మాట్లాడుతున్నాను, దానికి ఒక్కో మీనింగ్ ఉంటుందండి. అదంతా కూడా మీకు ఇస్తున్న మెసేజ్ అనమాట. అంటే ఫస్ట్ మెసేజ్ 11 మీరు అనుకుంది న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఇంకా డీటెయిల్గా మీరు గూగుల్ చేయండి. ఏంజిల్ నెంబర్స్ 1122 వాట్ ఈస్ ద మీనింగ్, ఏంజిల్ నెంబర్స్ మీనింగ్స్ అలా కొట్టండి, అప్పుడు మీకు కనిపిస్తాయి. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి దానికి రిలేటెడ్. సరేనా? మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు పీస్ఫుల్గా ఏదైనా తెలియట్లేదు అంటే పీస్ఫుల్గా కామ్గా ఉండండి. అసలు 2 నిమిషాలు దేని గురించి ఆలోచించొద్దు. అంటే కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయాలని ఏం లేదు. జస్ట్ నార్మల్గా కూర్చొని అలా బర్డ్స్ వైపు, బయట నేచర్ వైపు, లేదా మీకు డాబా బిల్డింగ్ ఏదైనా ఉంటే చెప్పేసి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళి కూర్చొని ఒక 2 minutes అంతే అలాగా ప్రశాంతంగా చూడండి, నేచర్ని చూస్తూ ఉండండి. అప్పుడు మీ ఇంట్యూషన్ని మీరు వినండి, మీ మైండ్లో ఏం వాయిస్ వస్తుంది అని. తను మీకు గైడ్ చేస్తుందంట. మీరు రెడీ. ఇన్ కేస్ మీరు ఏదైనా చదువుకుంటున్నా, జాబ్ కోసం చూస్తున్నా, మ్యారేజ్ గురించి ఆలోచన లేకపోయినా, లేదా జాబ్ గురించి ఆలోచన లేకపోయినా, యు ఆర్ రెడీ అని చెప్తున్నారు. మీరు రెడీగానే ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా ఏంజిల్ ఇంకేమని చెప్దాం అనుకుంటున్నారు? బీ అసర్టివ్. ఏదైనా సరే, ఇదే జాబ్ చేస్తాను, ఇదే చేస్తాను, ఇలాగే ఉండాలి, వీళ్ళు ఇలా ఉంటేనే మాట్లాడతాను, ఇలా ఉండొద్దు. బీ అసర్టివ్. ఏదైనా సరే అసర్టివ్గా ఉండండి. ఫ్లెక్సిబుల్గా ఉండండి. ఓకే, ఈ జాబ్ అనుకుంటున్నాము, ఓకే ఇప్పుడు నాకు 30,000 జాబ్ అనుకున్నాను, నాకు ఇందులో ఒక 20,000 వస్తుంది, 15,000 వస్తుంది, ఓకే స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. ఏదో ఒక జాబ్ మొత్తానికి అది మొదలుపెట్టాక దానికి మించి వస్తుంది కదా. సో ఒకటే అని ఫిక్స్డ్గా ఉండొద్దు అని చెప్తున్నారనమాట. ఏదైనా సరే, ఒక జాబ్ విషయంలోనే కాదు, ఒక పర్సన్ విషయంలోనే కాదు, ఇలాగే ఉండాలని ఏదే అనుకోవద్దు. అసర్టివ్గా ఉండండి. ఏది ఎలాగైనా సరే, దేనికైనా ఫ్లెక్సిబిలిటీ, వాటర్ లాగా ఇందులో పోసినా దాని యొక్క నేచర్, దాని కలర్ అనేది మారదనమాట. సో మీరు ఎక్కడున్నా మీరు స్పెషలే అని చెప్తున్నారు. ఏంజల్స్ మిమ్మల్ని ఎప్పుడు వాచ్ చేస్తున్నారంట. నియర్ ఫ్యూచర్లో మీకు మనీ కూడా వస్తుందంట. మీరు ఏదైనా పర్సన్ విషయంలో మూవ్ ఆన్ అవ్వాలా లేదా అని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే, లేదా వాళ్ళు వస్తారా లేదని డౌట్గా ఉంటే, పక్కా కన్ఫర్మేషన్, లెట్ గో, దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ టు యూ. వాళ్ళు మీ దగ్గరికి రారు, మీరు మూవ్ ఆన్ అయిపోండి అని చెప్తున్నారు. అండ్ మీకు మనీ వస్తాయంట త్వరలోనే, నియర్ ఫ్యూచర్లోనే మీకు మనీ వస్తాయంట. మనీ, జాబ్ వస్తుందంట. ఫర్గివ్ చేసేయండి, పాస్ట్లో ఉన్న వాళ్ళని ఫర్గివ్ చేసేయండి. అంటే